హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇవన్నీ విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. ఆ మనీ మేనేజ్మెంట్ అనేది ఇవన్నీ ఉంటేనే మీరు సక్రమంగా చేసి ఆ ప్రాఫిట్ అనేది తీయగలరు. లేకపోతే చాలా టఫ్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. అంటే మనీ మేనేజ్మెంట్ అనేది ఇది ఒక పార్ట్ అండి. ఇది ఒక పెద్ద విషయం. అదొకటి మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్, ఒకే సెక్టార్లో పెట్టకుండా మంచి మంచి సెక్టార్స్ ఎన్నుకొని, తర్వాత ఇంకోటి అన్నిటికంటే చాలా ముఖ్యమైనది స్టాక్ పర్ఫెక్ట్ ఎంట్రీ ప్రైస్. ఆ ఎంట్రీ ప్రైస్ తెలియకుండానే మీరందరూ చాలా తప్పు చేస్తున్నారు. సరే, అంటే చాలామంది రీసెంట్గా ఒక అతను అంటే అతని పోర్ట్ఫోలియో దగ్గర దగ్గర ఒక 5 కోట్లు ఉంది. అన్నీ ఒక చెత్తగా ఉంది. అంటే చూస్తేనే ఇరిటేషన్గా ఉంది. అంటే 5 కోట్లలో మ్యాక్సిమం ఉండేదే ఒక 7-8 స్టాకు. అంటే అన్నీ చూడండి విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ లేదు. ఆ 7-8 స్టాక్లో కూడా ₹1,00,00,000 ఒక స్టాకు, 80 లక్షలకు ఒక స్టాకు, ఇంకో ₹1,00,00,000 ఒక స్టాకు, మిగతా స్టాక్ 20 లక్షలకు ఒకటి, 10 లక్షలకు ఒకటి. అంటే ప్రాపర్ అక్కడ ఒక అలైన్మెంట్ లేదు. ఒక 5 కోట్లు ఉంటే ఒక 50 లక్షలకి ఒక స్టాక్, ఒక 10 స్టాక్స్. ప్రతి కంపెనీలో ఈక్వల్ అమౌంట్ ఉండాలి. అది ఎన్నోసార్లు చెప్పాను. అతను ఏమంటున్నాడంటే, లేదు సార్, ఈ స్టాక్ వచ్చి నాకు చాలా ఇష్టం, అందుకనే ఈ స్టాక్లో నేను ₹1,00,00,000 పెట్టాను అని అంటున్నాడు. అన్నీ ఏం చెప్పాలి, మనం ఏం చెప్పలేము. అమౌంట్ వాళ్ళది కాబట్టి వాళ్ళు ఎలాగేం చేసుకొనియండి. బట్ మనం అలా తప్పు చేయకూడదు. మీరు కూడా అలాంటి తప్పులు చేయకూడదు. అది ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి సిడిఎస్ఎల్. మీ అందరికీ తెలుసు సిడిఎస్ఎల్. వీళ్ళు లేకపోతే మనకి క్లియరింగే మన స్టాక్స్కి, అంటే బ్రోకర్స్కి ఇవన్నీ చాలా, అంటే వన్ ఆఫ్ ద వీళ్ళు. ఈ స్టాక్ వచ్చి చూడండి, క్లియరింగ్ అండ్ డిపాజిటరీ మీ అందరికీ తెలుసు కదా. మనకి డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీకు వస్తుంది ఇది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹1,208 ఉంది. బై చేసుకోండి. దీని టార్గెట్ వచ్చి ₹1,359 ఫస్ట్ టార్గెట్, ₹1,512 సెకండ్ టార్గెట్, ₹1,756 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 1065 సిడిఎస్ఎల్ స్టాప్ లాస్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము చెన్నైలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. అంటే రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అంటే ఒక ప్యాషన్ కలిగిన వాళ్ళు, రియల్గా స్టాక్ మార్కెట్లో నేను స్థిరపడాలి అంటే, చాలామంది కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. సార్, నేను బిగినర్ని, నేను మీ సెషన్కి ఎలిజిబుల్లా? 100% ఎలిజిబుల్. ఇంతకుముందు నేను చెప్పేవాడిని కొద్దిగా నేర్చుకుని ఏదన్నా రాండి అని. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వెళ్ళి ఒక 4-5 లక్షలు పోగొట్టుకుని వచ్చేవాళ్ళు. నేను అప్పుడు మైండ్లో అనుకున్నాను, అది కూడా రాంగ్. ఎందుకంటే నేర్చుకుని రాండి అంటే పోగొట్టుకుని రావడమే. కాబట్టి బిగినర్స్ కూడా 100%. ఎందుకంటే యూ పీపుల్స్ ఆర్ లక్కీ, బ్లెస్డ్ అనే చెప్తాను. బిగినర్స్ మీరేం పోగొట్టుకోలేదు కదా. కాబట్టి ఎవరైనా సరే నా దగ్గరికి కొన్ని ల్యాక్స్ కోర్స్ పోగొట్టుకొని వచ్చి మన సెషన్ నేర్చుకొని ఈరోజు స్థిరపడి ల్యాక్స్ అండ్ క్రోర్స్ సంపాదిస్తున్నారు. కాబట్టి బిగినర్స్ వచ్చి యూ పీపుల్స్ ఆర్ బ్లెస్డ్ అనే చెప్తాను. August 26 and 27 2 days వర్క్షాప్. ఇది ఒక వండర్ఫుల్ వర్క్షాప్.
అంటే రియల్గా స్టాక్ మార్కెట్లో నేను స్థిరపడాలి, ఒక స్టాక్ నేనే అనలైజ్ చేసి షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా తీయాలని చాలా స్పష్టంగా చెప్పిస్తాను. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే, ఇది 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా లాస్ట్ 50% ఉంది. లాస్ట్ మూమెంట్ వచ్చానంటే సీట్స్ చాలా కష్టం, ఎందుకంటే ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి. మీకు కొన్ని పనులు ఉన్నాయి, లాస్ట్ మూమెంట్ వచ్చి అడుగుతారు సరే ఒక సీట్ ఉందని, ఎందుకంటే మీరు వేరే వాళ్ళని డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే ముందుగానే బుక్ చేసుకొని ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని డీటెయిల్స్ తెలుసుకోండి. అది August 26 and 27 ది పార్క్ హోటల్లో చెన్నైలో 50% సీట్స్ కంప్లీటెడ్, ఇంకా 50% సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉంది. అది తర్వాత చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి సిడిఎస్ఎల్ చూసాము. ఇప్పుడు రెండో స్టాక్ వచ్చి ఇండ్ నిపాన్. చూడండి, ఇండ్ నిపాన్ ఎలక్ట్రికల్ మీకు అందరికీ తెలుసు, ఇండ్ నిపాన్ అని ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 448 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 468 రూపీస్ పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 468 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని టార్గెట్ వచ్చి 593 రూపాయలు ఫస్ట్ టార్గెట్, 724 రూపాయలు సెకండ్ టార్గెట్, 931 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 343 రూపాయలు స్టాప్ లాస్. 1000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. 23 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఫస్ట్ స్టాక్ వచ్చి సిడిఎస్ఎల్ ఫస్ట్ స్టాక్, రెండో స్టాక్ వచ్చి ఇప్పుడు ఇండ్ నిపాన్, మూడో స్టాక్ వచ్చి మరొక స్టాక్ వచ్చి ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. 21 డేస్ స్టాక్ ఒకటి, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, తర్వాత నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఫ్యూచర్స్, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి ఈ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. మరొక స్టాక్ వచ్చి ఇండ్ స్విఫ్ట్ ల్యాబ్. చూడండి, ఇండ్ స్విఫ్ట్ ల్యాబ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 83 రూపాయలు ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 100 రూపీస్ ఫస్ట్ టార్గెట్, 117 రూపీస్ సెకండ్ టార్గెట్, 144 రూపీస్ థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 67 రూపాయలు 50 పైసలు. అది ఇది కూడా 500 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు, 1999 నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇక మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి, వెబ్సైట్ ఉంది guruprasadacademy.com. తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాము. అది అన్నింటికంటే ముఖ్యంగా మన సుమన్ టీవీలో మనం రెగ్యులర్గా నిరంతరం ఇస్తున్నాము. అది సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం, థ్యాంక్స్.